తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. చాలండి, నిరీక్షణ లేని అనేటువంటి పదంలో నుండి అంశాన్ని నేను ఏమెంచుకున్నానంటే, లేనివారిగా ఉండకూడదు. లేనివారిగా ఉండకూడదు. లేనివారిగా అనేది ఏమి లేనివారిగా ఉండకూడదు. కొన్ని మాటలు సమయానుకూలంగా నేను చెప్తాను. మొట్టమొదటి మాట అయితే ఇప్పుడు చదవబడిన లేఖనంలోనే ఉంది. అంశము లేనివారిగా ఉండకూడదు. ఏం లేనివారిగా ఉండకూడదు అంటే మొట్టమొదటి మాట ఇప్పుడు చదివిన దాంట్లో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. సాధారణంగా ఈ లేఖన భాగాన్ని ఎప్పుడు చదువుతాం మనం? ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, జ్ఞాపకార్థ కూడికలో కానీ దీన్ని చదువుతూ ఉంటాం. అయితే ఈ వచనంలో ఉన్నటువంటి గొప్ప అర్థం, ఈ వచనంలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే, దేవుడు ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ. దేవుణ్ణి నమ్ముకున్న వారికి, నమ్ముకోని వారికి ఉన్నటువంటి ఒక తేడా ఇక్కడ ఈ వచనంలో దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ తేడా అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారికి అంటే మనకి ఒక నిరీక్షణ ఉంది. దేవునిని నమ్ముకోని వారికి ఏం లేదంటే నిరీక్షణ లేదు. మనందరం కూడా ఒక మాట చెప్తామేమంటే, ఇప్పుడు చనిపోయినా తర్వాత చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం అనేటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఎవరైతే యేసే ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి రక్షణ పొందారో వారందరికీ కూడా దేవుడు నిరీక్షణ అనేటువంటి గొప్ప ఆధిక్యతను, ధన్యతను, ఆశను ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని నమ్ముకోని వారికి నిరీక్షణ ఉండదు. అందుకే ఏమని చెప్తున్నాడంటే, లేనివారిగా ఉండకూడదు. ఏం లేనివారిగా? నిరీక్షణ లేనివారిగా. అంటే నువ్వు ఇంకా దేవునిని నమ్ముకొనని దానిగా, నమ్ముకొనని వాడిగా ఇంకా ఉండొద్దు. ఎందుకంటే దేవుని నమ్ముకుంటే నీకు నిరీక్షణ ఉంటుంది. ఆయన ఈరోజు వచ్చినా ఎత్తబడతామనే నిరీక్షణ ఉంటుంది. ఒకవేళ మనం కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయినా ఆయన దగ్గరికి, పరలోకానికి వెళ్తామనే నిరీక్షణ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవారికి లేదు ఈ నిరీక్షణ. వారి వలె లేనివారిగా మనం ఉండకూడదు, నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ నిరీక్షణతోటే అనేకమైన వచనాలు పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణ గురించి మనం ఒకసారి చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనకొక నిరీక్షణ ఏంటి? యేసయ్య వస్తాడు, ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ లోకంలో, ఇండియాలో ఉన్నప్పుడు మనకు ఎలా అయితే ఆధార్ కార్డు ఉందో, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనకి ఒక ఐడెంటిటీ ఇస్తున్నాడు. హెవెన్లీ సిటిజన్షిప్ అంటే పరలోక పౌరస్థితి. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం నమ్ముకుంటామో ఆయన గొప్ప ధన్యతను మనకిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అందరికీ అర్థమవడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారో వారందరికీ కూడా వీరు నా పిల్లలో,
ఈయన బాప్తీసం తీసుకున్నాడు, నా కుమారుడు. ఈమె బాప్తీసం తీసుకుంది, నా కుమార్తె. ఆయన పిల్లలమంటే మనం ఏ సంబంధులం? పరలోక సంబంధులం. ఆయన పిల్లలమైనటువంటి మనకి ఒక నిరీక్షణ ఉంది, నేను పరలోకానికి వెళ్తాను. ఆయన ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, ఓ 10 సంవత్సరాల తర్వాత వచ్చినా నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని వారిగా మనం ఉండకూడదు. లేనివారుగా మనం ఉండకూడదని చెప్తూ నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి అని మొట్టమొదటి మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నిరీక్షణ ఎవరికంటే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వారికే ఈ శుభప్రదమైన నిరీక్షణ. అందరికీ కాదండి, అందరూ పరలోకానికి వెళ్ళరు. ఆయన వచ్చినప్పుడు అందరూ ఎత్తబడరు, ఎత్తబడే గుంపులో ఉండరు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందారో వారు మాత్రమే ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు? చేయెత్తడానికి భయపడకండి, మనందరం నిరీక్షణ కలిగి ఉన్నవారమే. రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న మనందరికీ ఒక నిరీక్షణ ఉంది, ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటను మనం చూద్దాం. 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు. 13వ అధ్యాయం 2-3 వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణము విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి అంశం చెప్పాను? లేని వారి వలె ఉండకూడదు, లేనివారుగా ఉండకూడదు. మొట్టమొదటి ఏం లేనివారుగా ఉండకూడదు? నిరీక్షణ లేనివారుగా ఉండకూడదు, మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే ప్రేమ లేనివారిగా ఉండకూడదు. జాగ్రత్తగా వినండి. ఈ 13వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించే రాస్తూ ఉన్నాడు. అధ్యాయం అంతా ప్రేమ గురించి రాసి అన్నింటిలో కూడా శ్రేష్టమైంది ప్రేమే అని ముగించి 14వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని చెప్తున్నాడు. క్రైస్తవ జీవితములో, క్రైస్తవ విశ్వాస జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, క్రీస్తును కలిగినటువంటి లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటని. యేసుక్రీస్తు అనేక మంది ద్వారా ఆకర్షించబడ్డానికి, అనేక మంది ఆయన యొద్దకు రావడానికి ఆయన ప్రపంచానికి చూపించినటువంటి లక్షణము, గుణము ఏమైతే ఉందంటే అది ప్రేమే. దేవునికి స్తోత్రం. కలువరి శిలువలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. సర్వలోకాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 8వ వచనంలో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప ప్రేమ. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, మనం ఇంకా లోకంలోనే ఉన్నాం, మనం ఇంకా వ్యసనాల్లోనే ఉన్నాం, మనం ఇంకా అబద్ధాల్లోనే ఉన్నాం, మోసాల్లోనే ఉన్నాం. అయినా కూడా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం.
యేసయ్య తన యొక్క ప్రేమను కలువరి శిలువలో మనకి కనపరుస్తూ ఉన్నాడు. పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. జాగ్రత్తగా వినండి. దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి బాగా నమ్ముకున్నావు, నీకు చాలా బాగా భక్తి ఉంది. ఎంత గొప్ప భక్తి ఉందంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి కొండ వెళ్ళి కాలువలో పడిపోవాలి, ఆ వరహా నదిలో పడిపోవాలని చెప్తే ఆ కొండ వెళ్ళిపోయి వరహా నదిలో పడిపోయేంత విశ్వాసం ఉంది. బండలను బద్దలు చేసేటువంటి విశ్వాసం ఉంది. మంచిదే, నువ్వు అంత గొప్ప ప్రార్థనా పరురాలువే, అంత గొప్ప విశ్వాసవే. అయితే అంత గొప్ప విశ్వాసం ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేటువంటి విశ్వాసం ఉన్నా కూడా నీలో ప్రేమ లేకపోతేనంట అదంతా కూడా అర్థమే. చూడండి, దేవుడు ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను దేవునిలో బాగా ఉన్నాను, ప్రార్థనా పరుడుగా ఉన్నాను, ప్రార్థించేదానిగా ఉన్నాను, ఎప్పుడు కూడా నేను విశ్వాసంలో తగ్గలేదు, దేవుని మీదే ఆనుకుంటున్నాను, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. మంచిదే, నువ్వు మంచి ప్రార్థనా పరురాలువే, మంచి విశ్వాసవే. నీ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు గనపరుస్తున్నాడు. అయితే ఏమని చెప్తున్నాడంటే, అంత గొప్ప విశ్వాసం గలవాడువైనా, అంత గొప్ప విశ్వాసం గలదానివైనా నీలో ప్రేమ లేకపోతే, నీ పక్కవారిని ప్రేమించకపోతే, నీ ఎదుటివారిని ప్రేమించకపోతే, నీ సహోదరులను ప్రేమించకపోతే, నీతో ఉన్నవారిని ప్రేమించేటువంటి ప్రేమ గుణము లేకపోతే గనక నీకున్నదంతా కూడా సున్నా, అదంతా కూడా వ్యర్థం అని చెప్తున్నాడు. ఆ 3వ వచనంలో, పేదల పోషణ కొరకు ఆస్తంతయు ఇచ్చిన, కాల్చబడ్డానికి శరీరం అప్పగించేసిన ప్రేమ లేకపోతే వ్యర్థం. ఒకవేళ ఎవరు ఆహారం లేనివారు, అడుక్కునేవారు వస్తే చివరికి వారి కోసం ఆస్తంతా రాసిచ్చేసిన, అవసరమైతే నా శరీరాన్ని కాల్ చేసుకోండి అని త్యాగం చేసేసిన, నీలో ప్రేమ లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా వ్యర్థమే, నువ్వు చేసిన సహాయం అంతా కూడా వ్యర్థమే. ఆ సహాయంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 13వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. హల్లెలూయా. మన క్రైస్తవ భక్తి జీవితంలో కలిగి ఉండవలసింది ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అంచె దినాల్లో, కడవరి దినాల్లో, దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో సంఘాలలో కానీ, క్రైస్తవ్యంలో కానీ, భక్తి జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ ఏమి చల్లారిపోతుంది అంటే ప్రేమ చల్లారిపోతుంది. ఆయన ఏమని చెప్పాడు అంటే, రాకడకి సూచనల్లో అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. హల్లెలూయా. నేటి దినాల్లో ప్రేమ చల్లారిపోయినటువంటి స్థితిగతులను మన కుటుంబాల్లో చూస్తున్నాం, మన బంధువుల్లో చూస్తున్నాం, ఇరుగు పొరుగు వారిలో చూస్తున్నాం, సంఘాలలో చూస్తున్నాం. దీని అర్థం ఏంటంటే, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుని రాకడ సమీపంగా ఉన్నది కనుక లేనివారిగా ఉండకూడదు. ఏమి లేనివారిగా? ప్రేమ లేనివారిగా ఉండకూడదు. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రయత్నించండి, ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నించండి, అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. మనకి ఎంతున్నా ఏమున్నా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేకపోతే కనుక మన భక్తి అంతా కూడా వ్యర్థం. ఈ 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, మీకు అన్నీ ఉన్నా కూడా ప్రేమ లేకపోతే అదంతా కూడా వ్యర్థమే అని చాలా సూటిగా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేనివారిగా ఉండకూడదు. ఒకటి, నిరీక్షణ లేనివారిగా ఉండకూడదు. రెండవది, ప్రేమ లేనివారిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 26వ వచనము, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. దేవునికి స్తోత్రం.
లేనివారిగా ఉండకూడదు అనే అంశంలో మూడో మాట ఏంటంటే గురి లేనివారిగా ఉండకూడదు. హల్లెలూయా. గురి అంటే ఒక లక్ష్యం. ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. తల్లిదండ్రులు తన పిల్లల్ని బాగా చదివించాలని, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అదే యవన బిడ్డలకి, చదువుకునే వారికి నేను బాగా చదివి కలెక్టర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, పోలీస్ అవ్వాలనో, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనో, లేకపోతే ఇంకా ఏదేదో టీచర్ అవ్వాలనో రకరకాల గురులు వారు కలిగి ఉంటారు. మనం కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మా పిల్లల వివాహం చేయాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం, ఒక గురి ప్రతి ఒక్కరం కలిగి ఉంటాం. వారి వారి స్థితులుగతులు బట్టి, వారి యొక్క అవసరతలు బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక గురి కలిగి ఉంటారు. అదేవిధంగా భక్తి జీవితంలో కూడా మనందరికీ ఒక గురి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి ఆ గురి అంటే, ఎందుకు యేసయ్యని నమ్ముకున్నాం మనం? ఎందుకు ఆయన మందిరానికి వస్తూ ఉన్నాం? ఆదివారం ఆయన మందిరానికి రావాల్సిన పని ఏంటి? ఇంటి దగ్గరే మంచిగా తినేసి టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఎందుకు ఆయన మందిరానికి వస్తున్నామంటే మనకు ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి, నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక గురి, ఒక లక్ష్యం మనం కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గురి కలిగి ఉన్నప్పుడు ఆ గురి కొరకు జీవించడానికి ఎలా జీవించాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆ గురి కొరకు ఎలా ముందుకు నడవాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. కనుక ప్రతి వారం ఆయన మందిరానికి వచ్చి ఆయన మాటలు విని నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చూడాలి, ఇలా చూడకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆలోచన, అవగాహన దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఆ గురి వద్దకు వెళ్ళడానికి ఏ ఆటంకాలు లేకుండా వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురి లేని వారి వలె మనం ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తున్నామంటే, ఎందుకమ్మా దేవుని మందిరానికి వస్తున్నావు అంటే నువ్వు చెప్పగలగాలి ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళడానికి ఒక గురి కలిగి ఉన్నాను, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నేను ఒక లక్ష్యం కలిగి ఉన్నాను, కాబట్టి అందుకోసమే మందిరానికి వెళ్తున్నాను. దేవుని మందిరానికి నేను వెళ్తే తర్వాత ఆయన నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అనేటువంటి ఒక గురి నీవు నేను కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గురి లేకుండా మనము ఎలా పడితే అలా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. గత వారం కాకుండా అంతకు ముందు వారం నేను చెప్పాను, పరుగు పందెములో ఆ గురి కలిగి నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని గురి కలిగి పరిగెత్తేవాడే ఆ గురి వద్దకు చేరతాడు. కానీ అటు ఇటు చూసుకుంటూ చప్పట్లు కొడుతున్న వారిని, వీడియోలు తీస్తున్న వారిని, లేకపోతే మనల్ని వెంబడిస్తున్నటువంటి ఆ కెమెరా చూస్తున్న వారిని చూసుకుంటూ కూర్చుంటే మనం గురి దగ్గరికి వెళ్ళలేం. మనకంటే ముందు అనేక మంది వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గురి కలిగి జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆ గురి ఎలా కలిగి ఉండాలంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదుము. దేవునికి స్తోత్రం. మన గురి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ గురి ఎవరు? మనకి యేసయ్యే మన గురి, పరలోకమే మన గురి, నిత్యరాజ్యమే మన గురి. ఆ రాజ్యం వైపు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఆటంకాలు కలిగిస్తాయంట. ప్రతి భారం, కుటుంబ భారం, ఆర్థిక భారం, అప్పుల భారం, సమస్యల భారం, ఇవన్నీ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, వెనక్కి లాగేస్తూ ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపం మనల్ని వెనక్కి లాగేస్తుంది. కానీ వాటన్నిటిని పక్కకు నెట్టుకుంటూ యేసు వైపు చూస్తూ గురి యొద్దకే మనము పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురి లేని వారి వలె మనం జీవించొద్దు. మన గురి, మన లక్ష్యం ఎవరంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. 4వ మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము
మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేని దుష్ట హృదయం. ఏం లేని వారిగా ఉండకూడదు అంటే నాలుగో మాట, విశ్వాసము లేని వారిగా ఉండకూడదు. విశ్వాసము లేని వారిగా ఉంటే మనం ఎవరమంట? దుష్ట హృదయం కలిగిన వారం. దుష్ట హృదయం కలిగిన వారంగా ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేని వారిగా మనం అందరము కూడా ఉండకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? ఒక ప్రశ్న. మనందరం కూడా విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాం, మంచిదే. బయట వాళ్ళందరూ వీరు దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు. నువ్వెవరు అమ్మా అంటే నేను విశ్వాసిని అంటాం. విశ్వాసం అంటే 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటంటే మనం దేనికోసం నిరీక్షిస్తున్నామని చెప్పాము ఇందాక. మొట్టమొదటి మాట, మనకి నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారి వల్లే మనం ఉండకూడదు. ఏంటి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు మన కోసం వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు. అది ఆ నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే యేసయ్య ఉన్నాడు, పరలోకం ఉంది అని మనం విశ్వసిస్తున్నాం. అది మన కంటికి కనబడట్లేదు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైంది ఉన్నది అని చెప్పేటువంటి విశ్వాసం. మన కంటికి అది కనబడట్లేదు. పరలోకాన్ని మనం చూసామా? చూడలేదు. యేసయ్యను మనం చూసామా? చూడలేదు. కానీ ఆయన ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది అని మనం నమ్ముతున్నాం. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. 6వ వచనంలో బాగా చెప్తాడు చూడండి. 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను అడుగువారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయన అడిగే వారికి ఫలము దయచేవాడని మనం నమ్మాలి. అదే నమ్మకంతో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మన విశ్వాసాన్ని చెడగొట్టేసేటువంటి అనేక అబద్ధ బోధలు వస్తూ ఉన్నాయి, అనేక తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. కనుక విశ్వాసము లేని వారిగా మనం ఉండకూడదు. దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారిగా మనం ఉండాలి. ఎంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలంటే మనం ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడాలి, కానీ దేవునిని విడిచిపెట్టడానికి ఇష్టపడకూడదు. షద్రకు, మేషకు, అబేద్నెగోవుల గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయడానికి గల కారణం అదే. అప్పుడేదో జరిగిపోయిందని కాదు, రాబోయే దినాల్లో జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అట్టి విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం లేని వారి వలె ఉండొద్దు. మన విశ్వాసం కొద్దిగా ఏదో ఆదివారం మాత్రమే ఉండే విశ్వాసంలో మనం ఉండకూడదు. దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడాలి. పౌలు గారు ఏమంటున్నారు? ఫిలిప్పీ 1:21లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం. అంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. బాబు, దేవుని నమ్ముకున్నారా? చర్చికి వెళ్తున్నారా మీరు? ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా ఇదిగో ఈ అగ్నిగుండంలో వేసేస్తాం. ఈ ఆదివారం నుండి ఎవరైతే చర్చికి వెళ్తారో వారిని అగ్నిగుండంలో వేసేస్తాం అన్నారు అనుకోండి. అక్కడ అలాగే అన్నారు ఆ రోజున. మీరు దీనికి నమస్కారం చేయండి, బంగారంతో చేసిన దీనికి నమస్కారం చేయండి. దేవునికి నమస్కారం పెడితే మీరు బ్రతికిపోతారు. మీ కుటుంబాలకి అన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు మీ కుటుంబాలకు వస్తాయి. దీనికి ఎవరైతే నమస్కారం చేయరో వారిని వెంటనే తీసుకెళ్ళి ఇక్కడ అగ్నిగుండంలో పడేస్తామన్నారు. ఆ పరిస్థితి వస్తే, ఆ స్థితిలో నీవు నేను ఉంటే మనం ఎలా ఉంటాం?
విశ్వాసం కలిగిన వారుగా ఉంటామా? ఎందుకు వచ్చిందిలే, ప్రాణాలు పోతాయి, ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయి, అమ్మఒడి ఆగిపోతుంది, భరోసా ఆగిపోతుంది, ఇంకా ఏదేదో సాయాలు ఆగిపోతాయి, కాబట్టి ఒక నమస్కారం పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటామా? షద్రకు మేషకు అబేద్నెగోలు, అయ్యా మేము నమ్ముకున్న దేవుణ్ణి మేము విడిచిపెట్టాం, దానికి మొక్కం, అవసరమైతే తీసుకెళ్ళి మమ్మల్ని అందులో పడేయండి, చావనైనా చస్తాం, కానీ దేవుని అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టాం అని చెప్పారు. దేవుని అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టమన్నారు. తీసుకెళ్ళి వారు ముగ్గురిని కూడా ఇద్దరిద్దరు కాళ్ళు చేతులు పట్టుకొని ఆ అగ్నిగుండంలోనికి పడేశారు. ఎవరైతే 6 పట్టుకున్నారు వీళ్ళని, ఆ ముగ్గురిని 6 పడేశారు. పడేసిన 6 చచ్చిపోయారు. జాగ్రత్తగా వినండి. ఆ ఒడ్డు మీద ఉండి అగ్నిగుండం ఒడ్డు మీద నిలబడి ఆ గట్టు మీద నిలబడి పడేసిన 6 చనిపోయారు, కానీ అందులో పడ్డటువంటి 3 కూడా బ్రతికే ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అందలి విశ్వాసం కలిగిన వారుగా మనముంటే విశ్వాసము మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసము మనల్ని విడిపిస్తుంది, విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. ఎప్పుడైతే వారు అందులో పడద్రోయబడ్డారో దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 పడవేయబడ్డారు, వారితో పాటు దేవదూతలు రూపం కలిగిన ఒక వ్యక్తి వారితో పాటుగా ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత, ఒక 5-10 నిమిషాల తర్వాత, కాలు బూడిదైపోయి ఉంటారులే, వీళ్ళు మసైపోయి ఉంటారులే, బొగ్గైపోయి ఉంటారులే అని రాజుగారు వచ్చి ఇలా చూస్తూ ఉంటే పడేసిన వాళ్ళు ఇక్కడ బొగ్గైపోయారు. అందులో పడ్డవాళ్ళు 3 పడ్డారు, 4 అగ్నిగుండంలో తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజు చూసి ఆశ్చర్యపడిపోయాడు. కళ్ళు బాగా నలుపుకుని మళ్ళా చూస్తున్నాడు, వాళ్ళు ఎలా బతుకున్నారు, ఆశ్చర్యం. అప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టి, షద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా పైకి రండి అని చెప్పాడు. పైకి వచ్చిన తర్వాత అక్కడున్న భటులతో ఒకసారి వీళ్ళకి ఎక్కడైనా బట్టలు కాలనీయేమో, తల వెంట్రుకలు కాలనీయేమో, ఎక్కడైనా చేతులు కాళ్ళు ఎక్కడైనా కాలేయేమో చూడండి అంటే ఎక్కడా కూడా శరీరం కాలేదు, వారి వస్త్రాలు కాలేదు, తన వెంట్రుకలు కూడా కాలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డలకు ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా, మన వెంట్రుకలలో ఒకటి కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఊడిపోదంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్పగా మనల్ని కాపాడేటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి. విశ్వాసం లేనివారుగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి మనం ఉంటామో నిజంగా నమ్ముకున్నటువంటి బిడ్డలకి చాలా ప్రమాదాల్లో నుండి దేవుడు తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రమాదాల్లో నుండి దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. మిమ్మల్ని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినటువంటి మీ విశ్వాసంలో దేవుడు ఏమీ చేయలేదా మీకు ఒకసారి జ్ఞాపకం చేసుకునంటే, పలానా సమయంలో ఇలా పడిపోయాను నేను, కొంచెం ఉంటే ఆ రాయి మీద పడితే నా కన్ను పోయేది, కానీ దేవుని కృపను బట్టి నేను బతికి బయటపడ్డాను. బైక్ నడుపుతూ ఉన్నప్పుడు, కారు నడుపుతూ ఉన్నప్పుడు, ఆటో నడుపుతూ ఉన్నప్పుడు, వాహనాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే ఏమైపోయేవాడినో. ఇవన్నీ ఏంటంటే దేవుడు తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తనని నమ్ముకున్న వారిని రక్షిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మనము ఆయన ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం లేని వారుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యాలు మనతో చెప్తున్నటువంటి మాటలు లేని వారుగా ఉండకూడదు. మొట్టమొదటి మాట చెప్పండి, నిరీక్షణ లేని వారుగా ఉండకూడదు. రెండవది, ప్రేమ లేని వారుగా ఉండకూడదు. మూడవది, గురి లేని వారుగా ఉండకూడదు. నాలుగవది, విశ్వాసము లేని వారుగా ఉండకూడదు. 5వ మాటను చూపించి నా మాటలు ముగిస్తాను. 5వ మాట చూపించి నా మాటలు ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము.
ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవునికి స్తోత్రం. లేనివారుగా ఉండకూడదు అనే దాంట్లో క్రియలు లేనివారుగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా, దేవుని నమ్ముకున్న వారమైనటువంటి మనం క్రియల్లో మన విశ్వాసాన్ని చూపించాలి. దేవుని నమ్ముకున్న మనం క్రియల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని కనపరచాలి. ఏంటి క్రియలు? ఇక్కడ చెప్తున్నటువంటి ఆ పై వచనంలోనికి వెళ్తే, పై వచనంలోనికి మనం వెళ్తే గనక 22వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. అంటే మీకు బాగా అర్థమవడానికి చెప్తున్నాను. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్పి ఇంటి దగ్గరే కూర్చున్నాం అనుకోండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పి ఇంటి దగ్గరే కూర్చుంటే మనలో క్రియలు లేవు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. క్రియలు లేకపోతే ఏంటంట? క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుణ్ణి నమ్ముకున్నామని ఇంటి దగ్గర ఉండడం కాదు, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఆయన మందిరానికి రావాలి. ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఆయన మందిరానికి రావడం, ఇవి క్రియలు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని ఎప్పుడు లోకానికి తెలుస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చూసి ఈమె దేవుణ్ణి నమ్ముకుంది అని చెప్తారు. నువ్వు వాక్యాన్ని చదువుతుంటే వాళ్ళు చూసి ఈమె వాక్యం చదువుతుంది కనుక దేవుణ్ణి నమ్ముకుంది. నువ్వు మందిరానికి వస్తూ ఉంటే, చర్చికి వస్తూ ఉంటే నీ క్రియలు చూసి ఈమె దేవుణ్ణి నమ్ముకుందని చెప్తారు. అంతేగాని నువ్వు ఇంటి దగ్గరే కూర్చొని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తే ఏమీ ప్రయోజనం లేదు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో క్రియలు కలిగిన వారముగా మనం ఉండాలి, క్రియలు లేనివారుగా మనం ఉండకూడదు. అంటే ప్రార్థించుకుంటూ ఉండాలి ప్రతిరోజు. మీకు చదవడం వస్తే రోజుకు ఒక అధ్యాయమైనా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చదవడం రాకపోతే ఇంట్లో చదువు వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒక అధ్యాయం చదువు బాబు, ఒక 4 వచనాలు చదువు బాబు అని చెప్పి వారు చదువుతుండగా వినేవారుగా ఉండాలి. లేకపోతే ఈ రోజుల్లో టీవీలు, సెల్ ఫోన్లు మనకున్నాయి, అందులో అయినా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. అదేవిధంగా మానకుండా ప్రతి వారము మందిరానికి రావాలి. ఈ క్రియ మన భక్తి జీవితంలో మనం కనపరచాలి. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తాను. దీనిని గురించి దేవుడు లెక్క మిమ్మల్ని అందరిని అడుగుతూ ఉంటాడు. ఇది ఎవరి కోసం ఏర్పరచబడింది అంటే పెనుగొల్లులో ఉన్న మన కోసం దేవుడిది స్థాపించాడు. నువ్వు ఈ మందిరానికి చెందిన దానివి కనుక నీ క్రియలు, ఈ లెక్క చెప్పవలసిన బాధ్యత ఈ మందిరానికి ఉంటుంది. దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడంటే ఈ మందిరంలో పనిచేసిన సేవకులను లెక్క అడుగుతాడు. వారికి ప్రార్థించమని చెప్పలేదా? నువ్వు వాక్యం చదువుకోమని చెప్పలేదా? మందిరానికి రావాలని చెప్పలేదా అని దేవుడు ఇక్కడ సేవ చేసిన సేవకులను అడుగుతాడు. మేము చెప్పామండి అయినా కానీ చేయలేదు వాళ్ళంటే తీర్పు మిమ్మల్ని తీరుస్తాడు. లెక్క దేవుని దాసులను అడుగుతాడు, తీర్పు మీకు తీరుస్తాడు. ఎందుకంటే చెప్పినా మార్పు చెందకపోతే, చెప్పినా అనుసరించకపోతే, చెప్పినా పాటించకపోతే చెప్పడం వరకే మా బాధ్యత. మందిరానికి మానకండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ఇంకా ఏమంటారు ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. అంతేగాని దగ్గరికి వచ్చి వాక్యం చదివావా, ప్రార్థన చేసుకున్నావా అంటే బాగుంటుందా? మన భక్తి జీవితంలో క్రియలు కలిగి మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు లేకపోతే మన భక్తి జీవితం వ్యర్థం, పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. కనుక క్రియలు లేని వారిగా మనం ఉండకూడదని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఒకటి, నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు. రెండవది, ప్రేమ లేని వారిగా ఉండకూడదు. మూడవది, గురి లేని వారిగా ఉండకూడదు. నాలుగవది, విశ్వాసం లేని వారిగా ఉండకూడదు. చివరిగా ఐదవది, క్రియలు లేని వారిగా మనం ఉండకూడదు. ఇవన్నీ మనము కలిగి ఉంటేనే దేవుని రాకడలో ఎత్తబడతాం, లేక మనం చనిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు మనం లేపబడతాం. ఈ లక్షణాలు మనం కలిగి ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.